Namaste, welcome to IBR Now. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం వేలేరు గ్రామ సర్పంచ్గా విజయపురి మల్లికార్జున్ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. క్రితం సర్పంచ్గా చేసిన సేవను గుర్తించడం వల్ల నా హయాంలో మండలం కావడం వల్ల ప్రజలు పార్టీ శ్రేణులు తిరిగి నన్ను బలపరచడం జరిగింది. క్రితం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గ్రామ సభల తీర్మానాల ద్వారా అందించడంతో మరింత బాధ్యత పెరిగింది. అదే బాధ్యత ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ని పథకాలను ఇంటికోటి ఇప్పించగలనని హామీ ఇస్తున్న విజయపురి మల్లికార్జున్తో మా IBR Now ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సార్ నమస్కారం అండి. సార్ మీరు క్రితం సర్పంచ్గా చేశారు కదా, ఏమేమి పనులు మిగిలిపోయి ఉంటాయని అనుకుంటున్నారు? వాస్తవంగా నేను 2013వ సంవత్సరంలో నేను తొలిసారిగా సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. నా లక్ష్యం ఒకటే, పేరుకుపోయినటువంటి అభివృద్ధి పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి. నేను ఒక లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది. గ్రామానికి సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన నా హయాంలో తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మారుమూల గ్రామమైన మా వేలారిని క్రితము ఏ మండలం ఉండేది? ధర్మసాగర్ మండలంలో ఈ గ్రామము కొనసాగేది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు మండలాలు ప్రవేశపెట్టిన విధంలో మా వేలేరు కూడా మండలంగా ఏర్పరచాలనే ఆలోచన కూడా ఉండేది. కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా బార్డర్లో ఉన్నది కనుక మాకు అవకాశం దక్కలేదు. అటువంటి అవకాశము కేసీఆర్ గారి దయ వల్ల నా హయాంలో నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి సర్పంచ్గా రావడం నా అదృష్టం. నాకు వచ్చిన అవకాశాలను నేను 100% వినియోగించుకున్నాను. ఈ మండలం ఏర్పడడానికి మీరు చేసిన కృషి ఏంటి? ఈ మండలం కోసం నేను ఖచ్చితంగా పెద్దల ఆశీస్సులు,
వాళ్ళ సహకారంతో ఈ మండలాన్ని నేను పోరాడి నేను తెచ్చుకోవడం జరిగింది. దాని కృషి కడియం శ్రీహరి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తర్వాత రాజయ్య గారి సహకారం, వీరి ముగ్గురితో నేను ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగినాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మండలాన్ని సాధించే క్రమంలో ఇక వేరే సర్పంచులు ఎవరు వచ్చినా వాళ్ళకి అదృష్టం రాదు. మండలం ఒకసారి వచ్చిందంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ ఘనత నాకే దక్కిందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. మండలం తర్వాత మీరు సాధించిన ఇంకా పనులేంటి? వాస్తవంగా మండలం సాధించడం ఒక తొలిమెట్టు. దాని తర్వాత మాకు ఒక 25 సంవత్సరాల క్రితం నక్సలైట్లు మా ఊర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉండేది. అటువంటిది నక్సలైట్లు అప్పుడు పేల్చేయడం జరిగింది. అటువంటి బ్యాంకును ప్రభుత్వం తీసుకెళ్ళి కాజుపేటలో పెట్టడం జరిగింది. మాకు ఇక్కడ ప్రాంత ప్రజలు, మా ఊర్లో మహిళా సంఘాలు దాదాపు ఒక 1400-1500 మంది ఉంటారు. 120 గ్రూపులు ఉన్నాయి. ఆ మహిళా సంఘాలు కానీ రైతులు, చాలామంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి క్రాప్లు లేని వాళ్ళే కానీ అటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఒక 30 కిలోమీటర్లు పోయి వాళ్ళు ఒక రోజు మొత్తం శ్రమించి పని చేసుకొని కూడా రాలేని పరిస్థితులలో, ఆ రోజు పని కాకపోతే మళ్ళీ తెల్లారిపోవాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటిది వాళ్ళ ప్రజల మనోభావాలను ఆలోచించి నేను కొట్లాడి కడియం శ్రీహరి గారి దయతో నేను ఖచ్చితంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఉద్యమం చేయకుండా, ఎవరిని ధర్నాలు చేయకుండా, అటువంటిది లేకుండా నేను ఖచ్చితంగా బ్యాంక్ కొరకు కొట్లాడి నేను గెలవగానే బ్యాంకుని ఇక్కడ తీసుకొచ్చిన ఘనత కూడా నాకే దక్కింది. మిగతా పనులు ఏమేమి ఇక్కడ పూర్తి అభివృద్ధి అయినాయి? వాస్తవంగా సార్, మా గ్రామము ఉన్నతమైన గ్రామం. వాస్తవంగా కూడా ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎక్కడ లేనివి, దాదాపు వరంగల్ జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి స్వాతంత్ర సమరయోధులు మా గ్రామంలో ఉండిరి. అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన వాటిల్లో ఉంటేనే సమరయోధులు అయినారు. అటువంటి వాళ్ళు దాదాపు 10ల సంఖ్యలో కాదు, దాదాపు ఒక 20 నుంచి 30 మంది దాకా ఇక్కడ ఈ మా గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. అటువంటి గ్రామంలో నేను సర్పంచ్ కావడం కూడా నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎలక్షన్లప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటాం, కానీ తర్వాత అభివృద్ధి విషయంలో అందరి సహకారం ఉంటుంది, అన్ని పార్టీల వారి సహకారం ఉంటుంది. నేను కూడా వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా, నాదో టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళది కాంగ్రెస్, ఇది టీఆర్ఎస్, ఇది తెలుగుదేశం అనేది అటువంటి భావన లేకుండా ఈ యొక్క మండలము ఏర్పాటులో తక్కిన గ్రామాలను ఏ విధంగా ఒప్పించారు? మొదటగా నేను మా ఊర్లో ఉన్నటువంటి పెద్దలను, రిటైర్డ్ ఎంప్లాయీస్, మేధావులను, వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళతోని మీటింగ్ అరేంజ్ చేసి మన వేలేరుకు ఇటువంటి అవకాశం దక్కుతుంది, నేను మీ అందరి సహకారం ఉండేది ఉంటే నేను తప్పనిసరిగా ఈ మండలాన్ని సాధించుకుందాం, చేద్దామంటే వారి సహాయ సహకారాలు, తర్వాత వాళ్ళ ఆలోచన విధానాలన్నీ నాకు వాళ్ళు తెలియజేయడం వల్ల వాళ్ళ ఆలోచనలతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మాకు సహకరించినటువంటి చుట్టూ 10 గ్రామాల సర్పంచులు కూడా నా మాటకు గౌరవం ఇచ్చి అన్ని రకాల, మీకు మా మండలం వేలేరు మండలం కావడం వల్ల మీకు ఇటువంటి సౌకర్యాలు ఉంటాయి, మీకు అతి సమీపమైన చిన్న మండలం ఉంటుంది, అన్ని రకాల కూడా మనకు అన్ని సదుపాయాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళను మెప్పించి వారి ద్వారా మేము ఈరోజు ఈ మండలాన్ని సాధించుకోగలిగినాం. వారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం కూడా. మన తెలంగాణ రాష్ట్ర పోరాటం కొరకు ఇక్కడ చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. దాదాపు ఒక 60 రోజులు 70 రోజుల వరకు కూడా నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు వాస్తవంగా ఉద్యమంలో వాస్తవంగా నేను వెనుకవాన్నే, నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాడిని. నా వంతు సహకారం, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణకు వ్యతిరేక పార్టీ అయినా కూడా నా మనోభావన, నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన అనే ఉద్దేశంగా నా వంతు సహకారం నేను అప్పుడు గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేసినాను తెలుగుదేశం పార్టీలో. అయినా కూడా నేను ఉద్యమంలో నా వంతు నిరాహార దీక్షలు కూడా నేను చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి ఎంత మేరకు మీరు తీసుకెళ్లారు? 100% ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్నిటినీ పార్టీలకు అతీతంగా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసినాను. 100% మేము ప్రభుత్వ పథకాలను వినియోగించాం. మిషన్ భగీరథ దాదాపు పూర్తయింది. ఇంకా కొంత 25% మా అడాప్టెడ్ విలేజెస్లో మిగిలిపోవడం జరిగింది. అవి కూడా అతి త్వరలో ఇంకో నెల రోజులలో కంప్లీట్ అయిపోతాయి. మిషన్ కాకతీయ దాదాపు మా ఊర్లో ఉన్న కుంటలు, చెరువులు అన్నీ కూడా 100% మేము పూర్తి చేసుకోవడమే జరిగింది. కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల మాకు ఎటువంటి సాగునీరు అందే పరిస్థితులు లేవు. మా ప్రాంత రైతులందరూ కోరుకునేది ఏంటి అని అంటే, కేసీఆర్ ఆలోచనలో 1 కోటి ఎకరాల మాగానికి మనకు కావాలి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే ఆశతో ఈరోజు మా ప్రాంత ప్రజలం అందరం మేము ఎదురు చూసుకుంటూ ఉన్నాం. ఎంత జనాభా ఉంటుంది? మా వేలేరులో 2011 జనాభా లెక్కల ప్రకారం 6300 చిల్లర జనాభా ఉండేది. ఓటర్ జనాభా ప్రస్తుత ఓటర్ జనాభా 4173 మంది
ఓటర్లుగా ఉన్నారు. సో ఇక్కడ అక్షరాస్యతం ఎంత ఉంది? అక్షరాస్యత అంటే వాస్తవంగా కూడా ఒక 60% కంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క గ్రామ నేపథ్యం ఎప్పుడు పులగం పోసుకున్నది? ఇప్పటి వరకు సర్పంచులు ఎంతమంది? వాస్తవంగా కూడా చరిత్రను పెద్దల ద్వారా తెలుసుకోవడమే తప్ప, అంటే ఇప్పుడు ఒకసారి సర్పంచ్ చేశారు కదా, మీరు ఎన్నో సర్పంచ్? 7వ సర్పంచ్ని. డబుల్ బెడ్రూమ్ కానీ 3 ఎకరాల భూమి కానీ ఏమన్నా పంచిన దాఖలు ఉన్నాయా? వాస్తవంగా గవర్నమెంట్ ల్యాండ్స్ మా గ్రామంలో లేవు. అటువంటిది కూడా మేము ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా ఒక 2 ఎకరాలు మాకు అనుకూలంగా ఉంటే కూడా మేము గవర్నమెంట్కు ప్రపోజ్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మేము సమర్పించడం జరిగింది. మీ హయాంలో ఏమైనా ఇక్కడికి పరిశ్రమలు వచ్చినాయా? మా హయాంలో అంటూ పరిశ్రమలు పెద్దగా ఏం లేదు. మాది మారుమూల గ్రామం. మాకు కొత్తగా వచ్చిన పరిశ్రమ అంటే మండలమే. మండలం ద్వారా సాధించుకున్న పరిశ్రమలు ఇక భవిష్యత్తులో ఏమన్నా ఉంటాయి తప్ప ఇప్పటికి వచ్చినవి అయితే ఏం లేవు. ఇక్కడ ఓడిఎఫ్ ఎట్లా ఉంది? ఇచ్చిన వాటిలలో 100% అయింది, కానీ ఇంకా అవసరం ఉన్నది కూడా ఓడిఎఫ్ ద్వారా ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ కట్టడం ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మీకు ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ ఏమన్నా దక్కినాయా? అంటే 2015వ సంవత్సరంలో వరంగల్ జిల్లా నుండి ఒక సర్పంచ్ను, ఒక ఎంపీపీని, ఒక జెడ్పీ చైర్మన్ గారిని, వీళ్ళందరినీ నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవానికి ఢిల్లీకి ఎంపిక చేసి పంపడం జరిగింది. 2015వ సంవత్సరంలో ఆ అవకాశం నాకు దక్కింది. నేను ప్రధానమంత్రి గారి సెమినార్కు నేను అటెండ్ అవ్వడం జరిగింది. అది మా జిల్లాకి వెళ్ళి నన్ను అధికారులు సెలెక్ట్ చేసి పంపడం నేను గర్వంగా. ఇప్పటి వరకు మీ దృష్టిలో మిగిలిపోయిన పనులు ఏమున్నాయి? ఇంకా ఉన్నాయండి. ఇంకా మేము గొప్పగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక ఆ అవార్డ్స్ విషయానికి వచ్చేది ఉంటే ఇంకా కూడా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినట్టు డిజిటల్ గ్రామ పంచాయతీలలో వరంగల్ జిల్లాలోనే 2వ డిజిటల్ గ్రామ పంచాయతీ మా వేలేరుగా. అట్లా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. మండలాన్ని సాధించుకున్న తర్వాత దాన్ని మండల్ డెవలప్మెంట్ కోసం మాకు మండల్ కాంప్లెక్స్లు కావాలి. తర్వాత మండల్ కాంప్లెక్స్ కొరకు నేను మా అధికారులు, మా నాయకులతో నేను కొట్లాడి మెప్పించైనా కూడా మండలానికి స్థల సేకరణ మొదలు చేసుకోవాలి. దాని తర్వాత మండల్ కాంప్లెక్స్లన్నీ పూర్తి చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ పిల్లలు, యువకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే చుట్టూ 20 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా ఒక జూనియర్ కాలేజ్ లేదు. ఇక్కడ నుంచి ధర్మసాగర్ ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి ప్రాంత ప్రజలు వీళ్ళందరూ యువకులు అంతా అక్కడికి పోయి చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. జూనియర్ కాలేజ్ ఒకటి, డిగ్రీ కాలేజ్ ఒకటి కావాలి. జూనియర్ కాలేజ్ మాత్రం ఇప్పుడు కోరుకుంటాను, అంత ఆశలు లేవు. తర్వాత డిగ్రీ కాలేజ్ వాటికి పోతాము. మాకు ఈసారి కడియం శ్రీహరి గారి దయ వల్ల ఈ గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ ఉన్నది. అది అప్గ్రేడ్ అయ్యి ఈసారి ఇంటర్మీడియట్ కూడా అక్కడే ఏర్పరచడం జరిగింది. మీ యొక్క చదువు? నేను వాస్తవంగా మాది సాధారణ కుటుంబం. మా నాన్న హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ఎంతో సామాజిక సేవ చేసేవాడు. నిరుపేద కుటుంబంలో ఉన్న విద్యార్థులందరినీ కూడా దగ్గర తీసి ఆయన ఎంతోమందికి విద్యా అవకాశాలు కల్పించినవాడు. అదే ఆయన ఆలోచనలో మేము కూడా, ఆయన భావాలు మాకు కూడా అబ్బినాయి. తప్పనిసరిగా ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంగా మేము తప్పనిసరిగా ఆయన ఆచరణలో ఉన్నాము. వాస్తవంగా నేను 1988వ సంవత్సరంలో నా డిగ్రీ పూర్తయింది. డిగ్రీ పూర్తయిన తర్వాత నేను ఉన్నత చదువులకు వెళ్ళాలంటే అప్పుడు ఇక్కడ నక్సలైట్ల ప్రోద్బలం ఎక్కువ ఉండేది గ్రామంలో. దున్నేవాడిదే భూమి అని చెప్పి వాళ్ళు ఆ నినాదం తీసుకురావడం జరిగింది. ఆ నినాదంలో భాగంగా నాకు ఒక 15 ఎకరాల వరకు భూమి ఉండేది. అటువంటప్పుడు నా వ్యవసాయం నేను చేసుకుంటూ 10 మందికి తోడ్పడవచ్చు అనే లక్ష్యంతో నేను ఈ వ్యవసాయానికి రావడం జరిగింది. సో మీరు ఒక దఫాలో చెప్పారు మీరు అడాప్టెడ్ అని. ఎప్పుడు మీ యొక్క డాడీ మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు? నన్ను చిన్నతనంలోనే చేసుకోవడం జరిగింది. మా సిస్టర్ను, నన్ను ఇద్దరిని కూడా అడాప్ట్ చేసుకోవడం. అక్కగారు, నేను కూడా మేము ఒక సమిష్టి కుటుంబమే. మేము ఇద్దరం అనుకూలంగా, నాకు ఒక బాబు, ఒక పాప, మా సిస్టర్ కూడా ఉంటే మేము అంతా సమిష్టి కుటుంబం, అంతా కలిసిమెలిసి ఉంటాము. సామాజికంగా ఎప్పటి నుంచి వెళ్ళి? నేను కడియం శ్రీహరి గారి శిష్యుణ్ణి. అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రభుత్వం ఉన్నది కనుక సామాజిక సేవా దృక్పథంతో బీద ప్రజలకు ఏది కోరుకున్నా కూడా వాళ్ళకి అందుబాటులో వండుకుంటూ నేను సామాజిక సేవ చేసినాను. నేను జనంలో వండుకుంటూ నేను ఒక జనం మనిషిగా గుర్తింపు పొంది మొన్నటి 2013వ సంవత్సరంలో నాకు అత్యంత ఉత్సాహంతో నాకు ఈ పదవి అప్పగించారు. వాళ్ళకు కూడా నేను 5 సంవత్సరాల్లో సమాన న్యాయం తప్పనిసరిగా నేను ఎవరికి అందుబాటులో వండుకుంటూ ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు కానీ అటువంటి ఆశించకుండా. మీ యొక్క తండ్రి గారి అట్లాంటి స్వభావం మీకు వచ్చి ఉంటుంది అనుకోవచ్చు? తప్పనిసరిగా అనుకోండి. ఆయన ఆశీస్సులు, ఆయన మనోభావాలను అనుసరించి కూడా ఆయన పేరును కాపాడాలనే లక్ష్యం నా దగ్గర ఉంది. ఇప్పటి వరకు డాడీ గారు కట్టించిన ఇంట్లోనే ఉన్నారు. ఎందుకు మీరు ఇంకొక ఇల్లు కట్టించుకోలేకపోయారు? వాస్తవంగా కూడా మాది ఆర్థికంగా పెద్ద ఉన్న కుటుంబం కాదు. నేను కూడా ఒకటే అనుకున్నాను, అందరికీ న్యాయం చేసిన తర్వాతనే నేను చేసుకోవాలనేది కాన్సెప్ట్ నాది. మీరు మళ్ళీ గెలిస్తే ఏమేమో ఈ గ్రామానికి పనిచేసే అవకాశం ఉంది? మిగిలిపోయిన పనులు ఏమేమి కొనసాగిస్తారు?
మిగిలిపోవడం అనేది కాదండి, మొదలైంది. ఇప్పుడు చాలా సాధించుకోవాల్సింది ఉన్నది. ఇంత పెద్ద గ్రామానికి శ్మశాన వాటికలు లేవు. శ్మశాన వాటిక తప్పనిసరిగా కావాల్సిన అవసరం ఉన్నది. అన్ని కుల సంఘాలకు అందరికీ కమ్యూనిటీ హాల్స్, ఇంకా కొన్ని అంటే ఏ కమ్యూనిటీకి పరంగా వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ ఉండాలి. సర్పంచ్ అయినాక కూడా ముదిరాజుల కమ్యూనిటీ హాల్ కూడా ఒక 5 లక్షలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్గా రూపొందించడం జరిగింది. మహిళా సంఘాలకు వాళ్ళన్నిటి కూడా నేను కడియం శ్రీహరి గారిని మెప్పించి ఒక 10 లక్షలు తీసుకొచ్చి ఆ మహిళా సంఘం బిల్డింగ్ను కూడా సంపూర్తి చేయడం జరిగింది. అన్ని కులాల వారికి కూడా ఇప్పుడు దాదాపు కమ్యూనిటీ హాల్ని ఒక 2-3 మామూలుగా రజకులకు, తర్వాత పద్మశాలీలకు, తర్వాత గోసంగులు, ఇటువంటి వాటి చిన్న చిన్న కమ్యూనిటీలకు వీళ్ళకు మాత్రం ఇంకా కమ్యూనిటీ హాల్స్ లేవు. అది నా హయాంలో కూడా అది కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఒకటేనండి నేను కోరుకునేది, గ్రామంలో సర్పంచ్ అయిన ప్రతి వ్యక్తి బాధ్యత ఏంది అంటే పారిశుద్ధ్యము, విద్యుత్తు, మంచినీరు, ఈ మూడింటి మీద ఉంటుంది. పారిశుద్ధ్య విషయానికి వస్తే మురుగు కాలువల విషయంలో కానీ ఇటువంటి సైడ్ డ్రైన్స్ ఇటువంటి ఏ సర్పంచ్ ఉన్నా కూడా అది తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ. దాన్ని నేను గొప్పగా చెప్పుకోవడం జరుగుతలేదు. అదేవిధంగా మంచినీటి విషయంలో అంటే బావులు, బోర్లు వేయని, కొత్త మోటార్లు పెట్టని, ఏదైనా చేయని అటువంటివి కూడా నేను లెక్కలోకి తీసి బాధ్యత నాది. వీధి లైట్లు అది నా బాధ్యత. ఏ సర్పంచ్కైనా బాధ్యత. అవి నేను సాధించిన విజయాలలో ముఖ్యమైనవి అవి చెప్పుకుంటున్నా తప్ప నాకు ఇటువంటి ఏం లేదు. ఏ సర్పంచ్ కూడా వారు అయినవాడు తప్పనిసరిగా చేసే బాధ్యత అదే కానీ నేను గుర్తిస్తున్నా. ఉద్యోగస్తులు ఎంత మేరకు ఉంటారు? మా గ్రామంలో ఇంతవరకు చాలా పెద్దవాళ్ళు మా గ్రామానికి పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు మా పాఠశాలలో చదివి ఇక్కడి నుంచి ఆయన దేశ ప్రధాని అయిండు. అది చెప్పుకోవడం మా గర్వకారణం. మా పాఠశాలలో చదివినటువంటి గుండె విజయరామారావు గారు రాష్ట్ర మంత్రిగా ఎదగడం మా గర్వకారణం. అదేవిధంగా మా గ్రామానికి చెందిన గ్రామ వాస్తవ్యులు కారం రవీందర్ రెడ్డి గారు ఇదే పాఠశాలలో చదివి ఆయన టీఎన్జిఓస్ రాష్ట్ర నాయకులుగా, ఇప్పుడు కేంద్ర నాయకుని కూడా ఆయన ఎదగడం జరుగుతుంది. అటువంటిది ఇంత పెద్ద మంచి గ్రామము, ఉన్నతమైన గ్రామము, అటువంటి గ్రామంలో నేను సర్పంచ్ని కావడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. మీరు మీ యొక్క గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఇప్పుడు? మా గ్రామ ప్రజలను వారు నాకు ఏ పనిలో కూడా వాళ్ళ చేదోడు వాదోడుగా ఉంటారు. నా ఆశయాలకు వాళ్ళు వెన్నంటి ఉండేపటికనే ఈరోజు మా గ్రామం ఇట్లా ఒక చైతన్య రూపకంగా ఉండే అభివృద్ధి దిశలో పోతుంది. వారి సహకారం పూర్తిగా నాకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ, తర్వాత కూడా ఎప్పుడున్నా కూడా వారు కోరుకున్న విధంగా తప్పనిసరిగా నాకంటూ ఒక మార్క్ అనేది ఉండాలి. భవిష్యత్తులో నేను చేసిన పని ఇంకొకరు చేయకుండా ఉండి శాశ్వతంగా ఉండే పనులు నేను చేయాలనే నా సంకల్పం. అదే దిశగానే ముందుకు పోతున్నాను. నేను ఇంత దూరం వచ్చాను, నా హయాంలో ఒక మండలం ఏర్పడ్డది, ఇంకా కాలేజీలు కానీ అంటే ఇంకా రకరకాలవి కూడా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి అవకాశం ఇస్తే నేను ఆగిపోయిన పనులు పూర్తి బాధ్యత నాది అని హామీ ఇస్తూ మన IBR నౌకు సెలవు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మీరు గెలుపొందాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. విజయపురి మల్లికార్జున్ బంతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBR నౌ.